అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిల్లాలో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో 60 టన్నుల బియ్యాన్ని బైన్సా డివిజన్ పోలీసులు ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన పరిస్థితి. దీంతో పాటు అటు ధర్మాబాద్ లో కూడా 300 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారు ఉన్నారో వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో చాలా సీరియస్ గా ఉంటాం, సీరియస్ గా ఉక్కుపాదం మోపుతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు జిల్లా ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ ముఖ్యంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారు ఉన్నారో, అంటే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారు ఉన్నారో వారిపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారి లిస్టు మా దగ్గర ఉందని చెబుతున్న పరిస్థితి. ధర్మాబాద్ నుండి ఎవరు దీనికి గుట్టుగా ఈ మాఫియా వెనుక ఉన్నారు, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, ఏ రాజకీయ నాయకుల హస్తం ఉంది అనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రానున్న రోజుల్లో దీనిపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే అక్రమంగా ఇన్ని రోజుల నుంచి బియ్యం దందా చేసిన వారు ఉన్నారో వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకొని పేదలకు చెందవలసిన బియ్యం పేదలకే చేరే విధంగా చూడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే ఈ బియ్యం ఉన్నాయో ఆ బియ్యం ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది. దీన్ని కొంతమంది దళారులు నేరుగా రేషన్ షాపుల నుంచి సేకరించి అటు డైరెక్ట్ గా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని ఈరోజు మీడియాతో వెల్లడించడం జరిగింది. అయితే దీనికి ఏఎస్పీ నిర్మల్ తో పాటు ఏఎస్పీ బైన్సా అవినాష్ తో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇదే పరిస్థితి ఉంటే జిల్లాలో ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా దందా చేస్తున్న వారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం, పీడీ యాక్ట్ కూడా పెడతామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా జిల్లాలో శాంతియుత వాతావరణం ఎవరు ఉండాలి, ముఖ్యంగా అందరూ దీనికి సహకరించాలని చెబుతున్న పరిస్థితి. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా కఠినంగా వ్యవహరిస్తామని చెబుతూనే ముఖ్యంగా పీడీఎఫ్ బియ్యం సంబంధించిన అంశంలో కొంత కఠినంగా ఉంటాం. పేద ప్రజలకు సంబంధించిన బియ్యం పేదలకే చెందాలని జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అక్రమార్కుల గుండెల్లో ఈ పీడీఎఫ్ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. వారిని వెంటనే అదుపులో కొంతమందిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఇప్పటికైనా మీ విధానం మార్చుకోవాలని హెచ్చరించిన పరిస్థితి, కొంతమందిపై కేసులు పెట్టిన పరిస్థితి కూడా కనబడింది. ఇదే పరిస్థితి ఉంటే ఎవరిని వదిలిపెట్టాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అక్రమంగా బియ్యం రవాణా జరగకుండా అన్ని రకాల చెక్ పోస్టుల ద్వారా అరికడతామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.